'దేవర' సినిమాని ఇప్పటికే చాలామంది చూసుంటారు. కొంతమందయితే సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలా వీడియోస్ చూసుంటారు. కొంతమంది సినిమా బావుందని చెప్తుంటే, ఇంకొంతమందేమో ఐరన్ అని, ఇంతకుముందు వచ్చిన సినిమాలాగే ఉందని చెప్తున్నారు. ఇలా కన్‌ఫ్యూజన్‌లో వచ్చిన రెస్పాన్స్‌ల తర్వాత ఈ సినిమానైతే చూడడం జరిగింది. అలా చూసిన తర్వాత ఈ సినిమా నాకెలా అనిపించిందనేది ఈ వీడియో. ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీని గురించి మాట్లాడుకునే ముందు కొరటాల శివ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన చేసిన సినిమాల్లో 'మిర్చి' సినిమా కాకుండా మిగిలిన సినిమాలన్నీ కూడా స్లోగానే ఉంటాయి. 'శ్రీమంతుడు' సినిమా ఓ మాదిరి స్లోగా ఉన్నట్టనిపిస్తే, తర్వాత వచ్చిన 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' సినిమాలు ఇంకొంచెం స్లోగా ఉన్నట్టనిపిస్తాయి. ఈ సినిమాలన్నిటిలో ఆయన ఏం చేస్తారంటే స్లోగా ఎమోషన్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చి, మంచి డైలాగ్స్‌తోను, యాక్షన్ ఎపిసోడ్స్‌తోను ఎంటర్‌టైన్ అయితే చేస్తారు. ఆయన సినిమాలైతే ఎలా ఉంటాయనే విషయం అయితే నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. అలా సినిమా చూడడం స్టార్ట్ చేసిన తర్వాత హీరో క్యారెక్టర్‌కి ఇచ్చే ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అనుకున్న దానికన్నా అనిపించాయి. సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 10 నిమిషాల్లో సీన్ చూస్తున్నప్పుడైతే వీళ్ళు చూపించిన వరల్డ్ ఏంటి, వీళ్ళు చూపిస్తున్న వరల్డ్ ఏంటి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. త్వరగా వరల్డ్‌లోకి తీసుకెళ్తే బాగుండు అన్నట్టుగా అనిపించింది. ఇంకా అలా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అలా స్టార్టింగ్‌లో ఒక రాబరీ సీను, తర్వాత వచ్చే ఆయుధ పూజ సాంగు, ఆ తర్వాత వచ్చే కుస్తీ ఫైట్ అయితే అనిపించాయి. కానీ వీటి మధ్య వచ్చే సీన్స్ దాని స్క్రీన్ ప్లే అయితే స్లోగా ఉన్న ఫీలింగే వస్తది. అలాగే ఈ క్యారెక్టర్లన్నిటి గురించి తెలుసుకొని వాటికి కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక తర్వాత వీళ్ళ గ్యాంగ్ రెండోసారి షిప్ మీదకి వెళ్తది. అక్కడి నుంచి సినిమాకైతే నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఇక అక్కడి నుంచి హీరో క్యారెక్టరైజేషన్ కానీ, దానికి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, యాక్షన్ బ్లాక్స్ కానీ ఎక్సలెంట్‌గా అనిపించాయి. అలాగే ఆ సీన్స్ అన్నిటిని కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగా హైలైట్ చేసింది. సినిమాలో ఇంటర్వల్‌కి ముందు వచ్చే యాక్షన్ బ్లాక్ కానీ, ఇంటర్వల్ బ్లాక్ కానీ ఎక్సలెంట్‌గా అనిపించాయి. ఇంకా అంత హై ఇచ్చిన ఇంటర్వల్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ అయితే స్మూత్‌గా స్టార్ట్ అవుతుంది. దానివల్ల కొంతమంది డిసప్పాయింట్ అయ్యారంటున్నారు గానీ, నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే సినిమాలో ట్రైలర్ కట్ కూడా అలాగే ఉంది. ఫస్ట్‌లో దేవరకి సంబంధించిన సీన్ చూపించి, ఆ తర్వాత కొడుకుకి సంబంధించిన సీన్ చూపించి, ఆయన లవ్ ట్రాక్ ఉంటదని కూడా క్లారిటీ ఇచ్చారు. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఎలివేషన్స్ సెకండ్ హాఫ్‌లో అయితే ఉండవు. ఇక ఈ సినిమాతో ఉన్న ఒక కంప్లైంట్ నాకేంటంటే, ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్స్‌ని కొంచెం కనెక్ట్ అయ్యేలా చూపించడానికి ట్రై చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఈ సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, ఈ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్‌కి ఈ ఎమోషన్ ఇది అని సింపుల్‌గా చెప్పినట్టు ఉంటది తప్ప, దానికి సంబంధించిన సీన్స్ ఏమి కనిపించవు. అలా చూపిస్తే ఇక క్యారెక్టర్‌లకి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో అనిపించింది. ఇక సెకండ్ హాఫ్‌లో కుస్తీ ఫైట్‌కి సంబంధించిన సీను, తర్వాత క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే ఎక్సలెంట్‌గా అనిపించాయి. ఇక క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా మంచి హై ఇచ్చింది. కానీ లాస్ట్‌లో ఎండింగ్ కోసం చిన్న విషయాన్ని రివీల్ చేశారు. అది అంత ఇంపాక్ట్‌గా రివీల్ చేయలేదు. అలాగే తర్వాత తెలుసుకోవడానికి ఇంకేదో ఉంది అన్నట్టుగా కూడా పెద్దగా చెప్పినట్టు అనిపించలేదు. ఆ విషయాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా చూపించో, లేకపోతే ఇంకా మనం తెలుసుకోవడానికి ఇలాంటి విషయాలు ఉన్నాయి అని కొంచెం హింట్ ఇచ్చో సినిమాని ఆపుంటే కొంచెం హై రేంజ్‌లో ఉండేదేమో అనిపించింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన ఎన్టీఆర్ గారైతే 2 క్యారెక్టర్‌లోనూ మంచి వేరియేషన్స్ చూపిస్తూ ఎక్సలెంట్‌గా అనిపించేలా పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా బానే చేశారు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాలో ఉన్న చాలా సీన్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళినట్టుగా అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా అయితే బాగుంది. కాకపోతే కొంతమంది కావాలనే బాగా నెగెటివ్‌గా ఉందన్నట్టుగా టాకింగ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు గనుక మూవీ చూసుంటే మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో చెప్పండి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.